నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. సబితకు అండగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీలో సబితపై సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సబితక్క పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అధ్యక్ష అందుకే వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష. ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే. మీ వెనకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు. రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు. వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు, సలహా ఇచ్చిండ్రు. ఎందుకు సార్ పాపం వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళ పేర్లే తీయాలి, వాళ్ళని కావాలి మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారండి? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక వచ్చిన అక్కలను నమ్ముకోవద్దు, మోసం